కాంగ్రెస్ పార్టీ మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ఈరోజు ఆనంద్ బాగ్లో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు. మైనంపల్లి మాట్లాడుతూ మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా నిలబడ్డ సునీత మహేందర్ రెడ్డిని గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా సునీత మహేందర్ రెడ్డిని గెలిపిస్తే పార్లమెంటు నియోజకవర్గంలోని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లు అభివృద్ధి చెందుతాయని తెలియజేశారు. డబ్బులకు ప్రలోభాలకు లొంగకుండా కాంగ్రెస్ అభ్యర్థి అఖండ మెజారిటీతో గెలిపించవలసిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ యునైటెడ్ తమిళ ఫ్రెండ్స్ వాళ్ళు మాకు సపోర్ట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా తమిళ్ వాళ్ళు సంస్కృతి సంప్రదాయాల్లో ముందంజలో ఉన్నారు తెలంగాణతో పాటు. కాబట్టి వాళ్ళకి మనస్ఫూర్తిగా మా ధన్యవాదాలు. ఈరోజు హైదరాబాద్ యునైటెడ్ తమిళ ఫ్రంట్ వాళ్ళు కాంగ్రెస్ అభ్యర్థి అయిన మాకు సపోర్ట్ చేయడం అనేది నిజంగా మామూలు విషయం కాదు. ఇది మా అదృష్టంగా భావిస్తున్నాం. ముఖ్యంగా వాళ్ళు గవర్నమెంట్ ఈ దృష్టిలో పెట్టుకొని ఈరోజు సపోర్ట్ చేస్తున్నారు. అభివృద్ధి అవుతుందనే ఉద్దేశం వాళ్ళ గవర్నమెంట్ తరఫున సహకారం ఉంటుంది. ఈరోజు నేను ఒకటే తెలియజేస్తున్న అందరికీ, మల్కాజ్గిరి ప్రజలందరికీ, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. అది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నియోజకవర్గం మాకు చెప్పినందుకు ప్రజలకు అండగా ఉండి వాళ్ళకి అందుబాటులో ఉండి ప్రజా సమస్యలు తీర్చడంలో ముందు ఉంటాం. ప్రభుత్వ సహకారం తీసుకొని తెలంగాణలో ముఖ్యంగా మా రేవంత్ రెడ్డి గారు సహకారం తీసుకొని స్టేట్ గవర్నమెంట్ ఫండ్, సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ తీసుకొచ్చి పెద్ద ఎత్తున తీసుకొచ్చి అభివృద్ధి చేస్తే తప్ప అభివృద్ధి సాధ్యం కాదు ఈ మల్కాజ్గిరి ఏరియా. ఎందుకంటే గతంలో 10 సంవత్సరాలు వెనుకబడినారు. స్టేట్ గవర్నమెంట్ అయినా సెంట్రల్ గవర్నమెంట్ గత ప్రభుత్వాలు అభివృద్ధి చేయలేక చాలా వెనుకబడిపోయిన మల్కాజ్గిరిని ఇప్పుడు అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఈయన ఓటేయకపోతే మళ్ళీ 10 సంవత్సరాలు వెనుకబడిపోతారు. కాబట్టి ప్రజలందరినీ కోరుతున్న రిక్వెస్ట్గా ఇప్పుడు మాత్రం మీరు మేల్కొండి, తప్పకుండా మంచి మెజార్టీ ఇవ్వండి. ఎక్కడ చూసినా మంచి స్పందన ఉంది. చాలామంది స్వచ్ఛంద సంస్థలు కానీ ఎడ్యుకేటెడ్ అందరూ నిజంగా పెద్ద ఎత్తున ఎక్కడ చూసినా స్పందన ఉంది, బ్రహ్మరథం పడుతున్నారు. ప్రజలందరికీ మంచి పేరు ఉంది కాబట్టి అందరూ హై మెజార్టీ ఇస్తామని బాగా సపోర్ట్ చేస్తున్నారు. కాబట్టి అదేదో పుట్టిస్తున్నారు బీజేపీ వాళ్ళు, కానీ బీజేపీ వాళ్ళ నిజంగా వాళ్ళ నుంచి ఏం కాదు. ఎక్కడ చూసినా నేను బీజేపీ ఉంది అని నాకు అడుగుతుంటే, నేను కింద గ్రౌండ్ స్థాయికి వెళ్తుంటే నిజంగా చెప్తున్నా 10 మంది ఇలా అడిగితే 2 మంది బీజేపీ అంటున్నారు తప్ప 8 మంది మాత్రం కాంగ్రెసే చెప్తున్నారు. కాబట్టి ఒక్కసారి ఈసారి ఛాన్స్ ఇచ్చి కాంగ్రెస్ని గెలిపిస్తామని ప్రజలే తెలియజేస్తున్నారు. కాబట్టి మంచి హై మెజార్టీ వస్తుంది, చాలా బాగా మంచి హై మెజార్టీ వస్తుంది. ఇప్పుడు వారం 10 రోజులలో ఇంకా విపరీతమైన మార్పు వస్తుంది. కాబట్టి ప్రజలందరూ సంపూర్తిగా మాకు మద్దతుగా తెలుపుతున్నారు. కాబట్టి మంచి హై మెజార్టీతో మాకు ప్రజలు మద్దతు ఉంది కాబట్టి మేము మంచి గెలుస్తున్నాం. బీజేపీ వాళ్ళ నాన్ లోకల్, అక్కడ గజ్వేల్లో లోకల్ అంటారు, హుజురాబాద్లో లోకల్ అంటారు, 2 దగ్గర ఓడిపోయారు. మరి ఇక్కడ కూడా లోకల్ అంటారు. మరి ఎక్కడ లోకల్ అనేది కూడా ప్రజలు అడుగుతున్నారు. కాబట్టి అది కూడా మీరు గమనించాల్సిన అవసరం ఉంది. వాళ్ళు గెలిచినాక వీఐపీలకి అపాయింట్మెంట్ ఇస్తారు తప్ప ప్రజలలో ఉండరు. కాబట్టి మేము ప్రజలలో ఉంటాం. 2006 నుంచి నేను ప్రజలలో ఉన్నా, ప్రజల సమస్యలు తీర్చడంలో ఉంటున్నా. కాబట్టి మీరందరూ సహకరించి దాన్ని దృష్టిలో పెట్టుకొని, మహేందర్ రెడ్డి గారు కూడా 25 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో సేవ చేయడం జరిగింది. ఎమ్మెల్సీలు కానీ పార్టీ అధ్యక్షుడు 15 సంవత్సరాలు, ఇంకా ఇట్లా ఎన్నో కార్యక్రమాల్లో ఉంటున్నారు ఆయన కూడా. కాబట్టి ఇతరం సంపూర్తిగా మేము మీకు అందరికీ సహకారం అందిస్తాం. తప్పకుండా నా సహకారం కూడా ప్రజలకు ఉంటుంది. ఎల్లవెల్లా మీకు అందుబాటులో ఉంటామని తెలియజేస్తూ హై మెజార్టీ ఇస్తున్నారు. మంచి బ్రహ్మాండమైన మెజార్టీ వస్తుంది. మేము చాలా ముందంజలో ఉన్నాము. మేము మాత్రం అందరికీ అండగా ఉండి మేము సపోర్ట్ చేస్తూ అభివృద్ధిలో ముందంజలో ఉంటామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ నమస్కారం తెలియజేస్తూ జై కాంగ్రెస్. చూశారు, నేను చూశాను, తప్పు చేశామని గుణపాఠం మాకు దొరికింది. ఇప్పుడు ఈ తమిళ ప్రజలు ఇక్కడ ఉంటున్న వాళ్ళందరికీ కూడా మాసు క్లాసు ప్రతి వాళ్ళు ఇక్కడ తెలుగు ఉర్దూ తర్వాత హైయెస్ట్ స్పీకింగ్ లాంగ్వేజ్ అంటే తమిళ్. ప్రతి తమిళ సోదరులు కూడా నేను చెప్పదలుచుకుంది ఏమిటంటే, సునీత మహేందర్ రెడ్డి గారిని పార్లమెంట్ మెంబర్గా చూడాలి. సునీత మహేందర్ రెడ్డి గారిని పార్లమెంట్ మెంబర్గా చూడాలి. మా బ్రదర్
హనుమంతరావు గారు ప్రతిసారి చెప్పారు ఈసారి మనం చేయాలి. మాకు 35-40 ఇయర్స్ బంధం ఉంది. మాది చిన్న బంధం కాదు. మా నాన్నగారికి తెలుసు. తమిళులందరూ కూడా మనకు మద్దతు తెలిపే విధంగా హైదరాబాద్ యునైటెడ్ తమిళ అసోసియేషన్ వారందరూ ఈరోజు ఇక్కడికి మన మల్కాజ్గిరి మన వార్ రూమ్కి విచ్చేసి ఇక్కడికి మనకు మద్దతు తెలిపడానికి ఇచ్చేసినటువంటి సోదరులకు స్వాగతం పలుకుతూ మరి మీరు ఇచ్చినటువంటి మద్దతు కాంగ్రెస్ పార్టీకి ఎంతో ఉపయోగం. తెలంగాణలో మీరు ఇక్కడ ఉన్నటువంటి మీ అందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా అండదండగా ఉంటుంది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని మీరందరూ బలపరుస్తున్నందుకు మేము మేడ్చల్ జిల్లా మల్కాజ్గిరి తరఫున మీ అందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు ఇప్పుడు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. వారి మద్దతు తెలిపినందుకు. అట్లీస్ట్ ఇప్పుడు రియలైజ్ అయ్యారు కాంగ్రెస్ పార్టీ సరైన పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఉంటుందంటే జీలేదో. మిగతా పార్టీలు ఎలా ఉన్నాయంటే వాళ్ళ తప్ప ఎవరు బతుకొద్దని చెప్పి ఆ విధంగా ముందుకు పోతా ఉంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఏదైతే మా మహేందర్ రెడ్డి అన్న కూడా హ్యాట్స్ ఆఫ్ తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ప్రభుత్వం తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారితో తమిళ భవనానికి సొంత డబ్బులతో కట్టిస్తా అన్న వాళ్ళు చాలా తక్కువ మంది. ఇలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ రోజు ఏ విధంగా తయారైన సిస్టమ్ అంటే నా ఇంటికి వస్తే ఏం తెస్తావు, నీ ఇంటికి వస్తే ఏం ఇస్తావు. ఈ సిస్టమ్ లో మరి మహేందర్ అనేటువంటి వాళ్ళు చాలా తక్కువ ఉంటారు కాబట్టి అది గమనించాలి. రాజకీయ ఒక బిజినెస్ లా మారిపోయింది వ్యవస్థ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. సారీ టు సే దిస్, గత ప్రభుత్వంలో ఐపీఎస్ ఆఫీసర్లు కూడా, ఇది బాధాకరం చెప్పాలంటే, ఎందుకంటే నా నోటీస్ లో ఉంది, ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు వీళ్ళు కూడా కరప్షన్ కు నాంది పలికింది. అంటే ఇటువంటి ఐఏఎస్ ఐపీఎస్ అంటే ఒక సిస్టమ్ క్రమశిక్షణకు మారు పేరు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు ఉంటుండే గతంలో. ఎప్పుడైతే ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిందో సిస్టమ్ ను మొత్తం భ్రష్టు పట్టించారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అది ఆనవాయితీగా మారింది. ఎవరైనా అలాంటి వాళ్ళు ఉంటే మార్చుకోవాలి. కాంగ్రెస్ లో నడవదని చెప్పి కూడా ఈ సందర్భంగా అందరు అధికారులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ప్రజలను ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంటే మేము తప్పకుండా నిలదీస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. డబ్బులు లేని పని కావట్లేదు, అది ఇంకా మార్పు రావాలి. గౌరవ ముఖ్యమంత్రి గారు ఏంటంటే వచ్చి 4 months కూడా కాలేదు, 5 పథకాలు ఇమీడియట్ గా ఇంప్లిమెంట్ చేశారు. వారికి హ్యాట్స్ ఆఫ్ తెలియజేస్తా ఉన్నా. గత 10 సంవత్సరాల నుంచి డబుల్ బెడ్రూమ్లు ఇస్తాము అని చెప్పి ఎంతవరకు ఇచ్చారు. ఇవాళ ఎక్కడికి పోయినా కూడా, రాష్ట్రంలో ఏ గ్రామానికి పోయినా కూడా ఇందిరా మిల్లు తప్ప ఏమి కనిపిస్తలేవు. వాస్తవమా కాదా? ఇవి గమనిస్తా ఉన్నారు ప్రజలు. ఒక ప్రగతి భవనో, ఒక సెక్రటరేటో, ఒక యాదాద్రి కడితే సరిపోదని చెప్పి కూడా ఈ సందర్భంగా గత ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నా. ఇవన్నీ ప్రజలు ట్యాక్స్ పైసలు మీ ఇంట్లోకి వెళ్ళి పెట్టలేరు. ఇవాళ గొప్పతనం ఏంటంటే మహేందర్ అన్న సొంత డబ్బులు పెట్టి తమిళ భవనాన్ని కట్టిస్తా అంటున్నారు. రాజకీయాల్లో ఎవరైతే సర్వీస్ చేస్తారో, ఎవరికైతే రాజకీయం ఇది డబ్బులు ఖర్చు పెట్టి అదొక బిజినెస్ గా 200 కోట్లు ఖర్చు పెడితే 1000 కోట్లు టార్గెట్ పెట్టుకోవడం, 1000 కోట్లు ఖర్చు పెడితే 10,000 కోట్లు టార్గెట్ పెట్టుకోవడం. ఈ సిస్టమ్ లో మార్పు రావాలి. ప్రజలు గమనిస్తా ఉన్నారు. మొన్న కూడా ఎన్నికల్లో ఓట్లు కొనుగోలు చేశారు. తెలంగాణ ప్రజలు అమాయక ప్రజలు దాని అన్యూ అడ్వాంటేజ్ తీసుకుంటా ఉన్నారు. చుట్టుపక్కల వారు ఎంకరేజ్ చేయొద్దు. నాయకత్వం వహించే వాళ్ళు దయచేసి దీన్ని మార్చే అవసరం ఉంది. ఎందుకంటే కొందరు జీవితంలో ఏమనుకుంటారంటే బిల్ క్లింటన్ అమెరికా కావాలని, మరి అదే విధంగా ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా అయ్యాడు. అంటే ప్రతి మనిషికి దేవుడు ఒక్కొక్క దాంట్లో పూర్తి తెలుగు అయినా కూడా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ మేక్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటారు. అదే విధంగా నేర్చుకున్నాను. ఆ రోజు తెలియనితనంలో, చిన్నతనంలో మా ఇంట్లో చెప్పినా కూడా నేను స్పెషల్ ఇంగ్లీష్ తీసుకున్నాను. తెలుగు రాకుండా ఇన్షియల్గా నేను రాజకీయాలకు వచ్చినప్పుడు తెలుగు మాట్లాడే పరిస్థితి లేకుండా స్పీచ్ కూడా రాకపోతుండే. ఇలా దేవుని దేవాల ప్రజలతో మాట్లాడుతూ